గ్రామ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి పారిశుద్ధ సమస్య తీవ్రంగా నెలకొందన్నారు. నీటి సమస్య పరిష్కారానికి కార్యదర్శికి పలుమార్లు కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంటింటికి నల్లా ద్వారా అందించే మిషన్ భగీరథ నీళ్లు రాక నెలలు గడుస్తుందని, తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శి శేఖర్ బాబుపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. వెంటనే అవినీతికి పాల్పడ్డ సెక్రటరీని వెంటనే గ్రామ ప్రజలను రక్షించాలి. గ్రామ ప్రజలను గ్రామ ప్రజలను గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని సెక్రటరీపై వెంటనే సెక్రటరీపై వెంటనే సెక్రటరీపై వెంటనే శివేడ్రా పోయిందా వాడపల్లి అంటే పూర్వము నైజాం కాలంలో ఇది తెలంగాణ బార్డర్. ఇక్కడ అవతలికి ఆంధ్రాకి పోవాలంటే ఇక్కడ కష్టం చేంజ్ చేసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోయేటోళ్ళు. అటువంటి కష్టం బార్డర్ ప్రాముఖ్యత గల విలేజ్. అయితే పూర్వం ఈ గ్రామానికి ఎవరన్నా ఆడపిల్లని ఇవ్వాలన్నా ఇవ్వని స్టేజ్. అంటే కృష్ణా నది ఉన్నా గానీ ఊళ్ళో బోరు లేదు, బాయి లేదు. అటువంటిది మేము గ్రామంలో ఉన్న పెద్దలు అనుకోండి, పరిశ్రమలు వచ్చిన తర్వాత ట్యాంకులు నీళ్లు అవసరాలు తీర్చినాం. మిషన్ భగీరథ రాక ముందే ఇంటింటికి ట్యాప్లు ఇచ్చినాం. కానీ ప్రస్తుతము ఈ పంచాయతీ సెక్రటరీ పరిపాలనతోటి నీళ్లు గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు ఒక పూట, కృష్ణా నది నీళ్లు ఒక పూట, కానీ రెండు ఒకటే ట్యాంక్ లో పడుతున్నాయి. ఈ శుభ్రత గల నీళ్లు ప్రజలకు అందట్లేదు. ఇది ఒకటి. పారిశుద్ధ్యము లోపం, పంచాయతీ సెక్రటరీ నిధుల నిర్లక్ష్యం, ప్రజలకు సమాధానం సరిగా చెప్పకపోవటం, వీధి లైట్లు కానీ ఎలాంటి ఏమి జరగదు. ముఖ్యంగా నీళ్ల విషయంలో గతానికి ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణానది పక్కనే ఉన్నది కదా, ఎట్లా జీవించడం అనుకోవచ్చు, అధికారులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు. కానీ గతంలో టైల్ పాయింట్ లేదు, పులిచింతల లేదు. టైల్ పాయింట్ లేనప్పుడు సాగర్లో నుండి లీకేజ్ వాటర్ వచ్చేది కాబట్టి ఆ మోటార్ల ద్వారా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ నీళ్లు తాగేది. కానీ టైల్ పాయింట్ కట్టిన తర్వాత ఆ లీకేజ్ వాటర్ కూడా కిందికి వస్తలేదు. దాంతో పాటు పులిచింతల కట్టిన తర్వాత
ఆంధ్రాలో పట్టిసీమ ప్రాజెక్టు కట్టిన తర్వాత కృష్ణా జలాలు నాగార్జున సాగర్ నుండి కృష్ణా బ్యారేజీకి పోవట్లేవు. అది ఎప్పుడైతే కృష్ణా బ్యారేజీకి నీళ్లు పోవట్లేవో సాగర్ నుండి నది ప్రవహించటం ఆగిపోయింది. నాగార్జున సాగర్ కింది గ్రామాలకు స్వచ్ఛమైన నీరు లభించట్లేదు. దానికి తోడు పులిచింతలు అయిన తర్వాత హైదరాబాద్ మూసీ నీళ్లు, మా డ్రైనేజీ నీళ్లు ఇవన్నీ కూడా స్టోరేజ్ కావటం వల్ల ఈ నీళ్లు పచ్చగా అవుతున్నాయి. దీన్ని అధికారులు గమనించాలా. మా ద్వారా, మీ ద్వారా, మీడియా ద్వారా అధికారులు కృష్ణానది పరివాహక ప్రాంతాలు మోటార్లతో నడిచే గ్రామాలు ముదిమాణిక్యం అనుకోండి, చిట్యాల, వాడపల్లి, గణేష్పాడు, ఈ మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు, వీటికి ఈ అపరిశుభ్రమైన నీళ్లు వస్తున్నాయి. ఇది నీళ్ల విషయం. కానీ వాడపల్లి గ్రామానికి వచ్చేసరికల్లా పంచాయతీ సెక్రటరీ మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా, అంటే ముఖ్యమంత్రి తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, ఇద్దరు కలెక్టర్లకు, డిపిఓకు, ఎండిఓకు, డిఎల్పిఓకు ఎంతమందికి చెప్పినా ఒక చిన్న అధికారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం, ఈ ప్రజలకు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ అధికారులు అనేది చెప్పి మీరు దీని మీద పూర్తి విచారణ చేయాలి. ఈ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి గ్రామంలో, చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మన మిత్రులు చెప్పినట్టుగానే డస్ట్ వస్తుంది, నీళ్లు కలుషితం, గాలి కలుషితం, ఊళ్ళో చెత్త కుప్పలతోని వాటితోని కలుషితం, డ్రైనేజ్ తీయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, గ్రామ పంచాయతీ సిబ్బంది మీద ఆజమాయిషి లేకపోవడం, నిధులు దుర్వినియోగం. ఎందుకంటే పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. రిపోర్టు వచ్చినా గానీ పంచాయతీ సెక్రటరీ మీద సస్పెండ్ ఆర్డర్ అయినా గానీ అదే పంచాయతీ సెక్రటరీకి ఈయనే ఉంటుందంటే అతని బలమైంది, బలగమైంది అని చెప్పి ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఏ అధికారి అయినా వచ్చి వాడపల్లి గ్రామంలో ఈ పంచాయతీ సెక్రటరీ పర్వాలేదు పని చేస్తుండని చెప్పి 1% ప్రజలు కూడా ఈ గ్రామంలో చెప్పే పరిస్థితులు లేరు. దీన్ని ఎవరో తాగుబోతులో, ఎవరో అతనికి మడుగులో తిట్టోళ్ళో, అతని దగ్గర లంచం తీసుకునేటోళ్ళు ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేయడం తప్ప ఇక్కడ ప్రజలు ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేసినట్టు కానీ అతను మాకు వ్యక్తిగతంగా ద్వేషం కాదు. దయచేసి అతనికి ప్రమోషన్ ఇచ్చి కలెక్టర్ ఆఫీసులను, డిపిఓ ఆఫీసుల్లో పెట్టుకోండి, అతనికి కిరీటం ఇవ్వండి తప్ప వాడపల్లి ప్రజలకు కాపాడండి అతన్ని చర్య తీసుకొని.